మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా ఇది ఒక సినిమా డైలాగ్. పసికూనే కదా అని లైట్ తీసుకుంటే తాట తీస్తా ఇది ఇప్పుడు ఛాంపియన్స్ కప్ మెగా టోర్నీలో వినిపిస్తున్నటువంటి డైలాగ్. అవును, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ రికార్డ్ క్రియేట్ చేసింది. చావో రేవో మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను ఇంటికి పంపించేసింది. ఇబ్రహీం జడ్రాన్ బ్యాటింగ్ చూసిన జనాలు అరే అలా ఉతికి ఆరేసావేంట్రా అంటూ ఫిదా అయిపోతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో అసలు సిస్తలో క్రికెట్ మజా కనిపించింది. ఇదిరా ఆటంటే, ఇదిరా ఊచకోత అంటే అనే రేంజ్ లో జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ రికార్డ్ క్రియేట్ చేసింది. సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ దుమ్ము దులిపింది. ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఏకంగా ఇంగ్లాండ్ ను ట్రోఫీ నుంచే ఇంటికి పంపించేసింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లు ఒక లెక్కైతే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ నెక్స్ట్ లెవెల్. ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. 37 రన్స్కే 3 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘన్ ఆ స్కోర్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు తెగువ చూపించారు, తెగించి పోరాడారు. వరుసగా టాప్ ఆర్డర్ పెవిలియన్ కు క్యూ కడుతున్న మరో ఎండ్లో మరో ఓపెనర్ ఇబ్రహీం జడ్రాన్ క్రీజులో పాతుకుపోయాడు. రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 146 బంతుల్లో 6 భారీ సిక్సర్లు 12 బౌండరీలతో 177 పరుగులు చేశాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన జడ్రాన్ ఛాంపియన్ ట్రోఫీలో 150 పరుగులు చేసిన ఏకైక ఆసియా ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. జద్రాన్ కు షాహిదీ 40, ఒమర్జాయ్ 41, నబీ 40 పరుగులతో ఫుల్ సపోర్ట్ చేశారు. ఈ నలుగురి దూకుడు బ్యాటింగ్ తో ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ నమోదు చేసింది. ఇంగ్లాండ్ ముందు ఏకంగా 325 పరుగుల టార్గెట్ ను పెట్టింది. 326 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ అద్భుత సెంచరీతో మెరిసినా వృధా అయిపోయింది. ఓపెనర్ బెన్ డకెట్, జోస్ బట్లర్ ఓవర్టన్ చేజింగ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయినా మిగతా బ్యాట్స్మెన్ సపోర్ట్ లేకపోవడంతో ఇంగ్లాండ్ కు ఓటమి తప్పలేదు. చిన్న టీం కదా ఈజీగా ఓడించేస్తామనుకున్నారేమో ఇంగ్లీష్ ప్లేయర్లు. కానీ ఆఫ్ఘన్ ఆటగాళ్లు 3 చెరువుల నీళ్లు తాగించారు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన ఆఫ్ఘన్ టీం 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రూప్ డిలో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో పాటు సెమీస్ రేసులో నిలిచింది.